ఆచి చికెన్ మసాలా. తమిళనాడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక పెట్రోల్ రేట్లు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని మాక్వారీ అనే గ్రూప్ తెలిపింది. బ్యారెల్ ధర $135 నుంచి $165 మధ్య ఉంటే లీటర్ పెట్రోల్ పై 18, లీటర్ డీజిల్ పై 35 చొప్పున నష్టాలు వస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ చివర్లో తమిళనాడు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. మనం చూస్తున్నాం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఆకేష్ అందుబాటులో ఉన్నారు. ఆకేష్, ఎప్పటి నుంచి ఇది అమలు అయ్యే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ రత్న. దేశంలో ప్రస్తుతం ఎన్నికల కోలాహలం నడుస్తా ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన అనంతరం దేశ ప్రజలకు బిగ్ అలర్ట్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరుగుతాయని ఒక అంచనాకు వస్తారు. ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్నటువంటి వేళ తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాతకి పెట్రోల్ రేట్లు పెంచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ రేట్లు ప్రస్తుతం పెరగలేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆయిల్ కంపెనీలకు భారీగా నష్టాలు వస్తున్నాయని తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే స్పష్టంగా బయటపడుతున్నట్టు అంశాలు. బ్యారెల్ ధర $135 నుంచి $165 మధ్య ఉంటే లీటర్ పెట్రోల్ పై దాదాపు $18 పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. డీజిల్ పై $35 చొప్పున కూడా ప్రస్తుతం ఆయా కంపెనీలకు నష్టాలు వస్తున్నట్లు సమాచారం ఉంది. ఏప్రిల్ చివరిలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వస్తా ఉంది. ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి వేళ అసలు ఆయిల్, అటు క్రూడ్ ఆయిల్ దేశానికి వచ్చేటువంటి పరిస్థితి పూర్తిగా తగ్గిపోయింది. అయినా కూడా ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులోనే ఉన్నాయి. ఎక్కడ కూడా ధరలు పెంచే అటువంటి పరిస్థితి లేదు. అయితే కొన్ని కంపెనీలు ప్రభుత్వం తమకు ఇచ్చేటువంటి రాయితీలు తగ్గించిందని కంపెనీలు నిరసన తెలిపినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా కంపెనీలకు కూడా రాయితీ ఇచ్చింది. ఇటీవల కాలంలోనే ఆ రాయితీలు ఓన్లీ కంపెనీలకు వర్తిస్తాయి. ఎక్కడ కూడా పెట్రోల్ ధరలు పెరగకుండా ఆయా కంపెనీలు కూడా జాగ్రత్తలు తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకొని ధరలు పెరగకుండా చూసింది. దీనికి కారణం ప్రధానంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్నటువంటి తరుణంలోనే డీజిల్, పెట్రోల్ ధరలు కనుక పెరిగితే ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తా ఉంది. దీంతో బీజేపీకి కొంత ఎదురు దెబ్బ తగిలే అంశంగా కేంద్రం ఆలోచన చేసింది. ఆ క్రమంలోనే కూడా ఈ డీజిల్, పెట్రోల్ ధరలు పెరగకుండా ఇంతకాలం అదుపులో పెట్టింది. ప్రస్తుతం 1-2 నెలల నుంచి కూడా ఈ పెట్రోల్, డీజిల్ కొరత దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా వాటి ధరలు పెరగకుండా అదుపులో ప్రస్తుతానికైతే ఉంచింది. అయితే ఈ ఎన్నికలు ముగిసిన అనంతరమే కూడా పెట్రోల్ ధరలు పెరుగుతాయని ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తా ఉంది. మరొక పక్క కాంగ్రెస్, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం వాటిని ధరలు పెంచకుండా ఆపుతా ఉంది. ఎన్నికలు ముగిసిన మరుక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి, విమర్శలు కూడా చేస్తున్నటువంటి తరుణంలో తాజాగా వస్తున్నటువంటి సర్వేల ప్రకారం కంపెనీలు పూర్తి స్థాయిలో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. అటు కేంద్రం ఇచ్చేటువంటి అటు రాయితీలు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ఆయా కంపెనీలు నష్టాలను చవి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక లీటర్ కు దాదాపు 20 నుంచి $35 లోపు కూడా నష్టపోతున్నటువంటి తరుణంలో ఒకవేళ ధరలు పెరిగితే మాత్రం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో 2023 పార్లమెంట్ ఎన్నికలకు ముందు భారీగా పెరిగినటువంటి పెట్రోల్ ధరలు, దాని తర్వాతకి కేంద్రంలో పూర్తి స్థాయిలో బీజేపీకి
అధికారం రాకపోయినటువంటి క్రమంలో మిత్రపక్షాలతోటి ఎన్డీఏ కూటమితోటి అధికారంలోకి వచ్చింది. దాంతో పెరిగినటువంటి ధరలను నియంత్రణ చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం రంగంలోకి దిగింది. అప్పటి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ ధరలను మరొకసారి పెంచలేదు. ప్రస్తుతం 2.5 సంవత్సరాల నుంచి కూడా దేశంలో పెట్రోల్ ధరలు అదుపులోనే ఉన్నటువంటి క్రమం ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేయడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు ప్రస్తుతం కంపెనీలకు వచ్చేటువంటి రాయితీలు తగ్గిపోవడం, అటు కేంద్రం యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఈ డీజిల్ పెట్రోల్ రాక అనేది పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నటువంటి తరుణంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే చెప్తా ఉంది డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడానికి ఇప్పట్లో అవకాశం లేదు. ప్రస్తుతం కావలసినంతటువంటి సరుకు దేశంలో ఉన్నది, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే వీటి ధరలను కేంద్రం అదుపులోకి తీస్తా ఉందనేది ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు కనుక పెరిగితే మాత్రం దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా రవాణా వ్యవస్థగా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి ఉంటుంది. అటు బస్ ఛార్జీలు, అనేక ఛార్జీలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. ఆ రేట్లు కనుక పెరిగితే దాని ప్రభావం నిత్యావసర సరుకుల మీద పడతా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి సరుకులను రవాణా చేసుకున్నటువంటి క్రమంలో ఆ లారీలకు కూడా ఇది ఆర్థిక భారం కలుగుతుంది కనుక ఆ భారాన్నంతా కూడా మరొకసారి నిత్యావసర సరుకుల మీద పడేటువంటి అవసరం ఉంది. ఏదేమైనా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మాత్రం సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద పిడుగు లాంటి వార్త అని చెప్పుకొచ్చింది. థ్యాంక్ యూ రాకేష్.